హాయ్ నమస్తే వనకం అందరికీ స్వాగతం అండి. సో బిగ్ బాస్ సీజన్ 8లో రోజుకు లెక్కలు మారిపోతున్నాయి. ముఖ్యంగా సోనియా వల్ల పృథ్వీ నిఖిల్పై నెగిటివిటీ చాలా పెరిగిపోతుంది. వాళ్ళు స్ట్రాటజీలుగా గేమ్ ఆడుతున్నప్పటికీ గ్రూప్ గేమ్ ఆడుతున్నట్టు మిగతా ఇంటి సభ్యులు అందరికీ ఆ ముగ్గురిని టార్గెట్ చేసేస్తున్నారు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో ప్రకారం చూసుకున్నట్లయితే ఇది ఈ విషయం స్పష్టంగా చూపించారు. సోనియా, పృథ్వీ తప్ప మిగతా హౌస్ మేట్స్ అందరూ చీఫ్ గా సీతను ఎంచుకోవడానికి ఇష్టపడుతున్నారు. తాజాగా రిలీజ్ అయిన ప్రోమో ప్రకారం చూసుకున్నట్లయితే నిన్న జరిగిన 2వ చీఫ్ టాస్క్ లో కిరాక్ సీత బొమ్మ చివరిగా మిగిలిపోవడంతో ఆమెను బిగ్ బాస్ కాంతార చీఫ్ గా అనౌన్స్ చేశారు. ఇంకా శక్తి టీం చీఫ్ గా ఇప్పటికే నిఖిల్ ఉన్నారు. ఆ విషయం తెలిసిందే. తాజాగా ప్రమోలో కొత్త చీఫ్ సెలక్షన్ అయిన తర్వాత సందర్భంగా ఇష్టమైన క్లాన్ లోకి వెళ్తే అవకాశాన్ని కల్పించారు బిగ్ బాస్. ఈ నేపథ్యంలో ప్రమోలో నిఖిల్ క్లాన్ లోకి వెళ్ళడానికి సోనియా, పృథ్వీలు ఇంట్రెస్ట్ చూపించారు. మిగతా హౌస్ మేట్స్ అందరూ సీతా క్లాన్ లోకి వెళ్ళడానికి ఆసక్తిగా కనిపించారు. తాజాగా బిగ్ బాస్ హౌస్ లో గ్రూప్ గేమ్ మొదలైంది. పృథ్వీ, సోనియా, నిఖిల్ ఒకే టీం లాగే ఉంటే యష్మి గౌడ, నబీల్, అఫ్రీద్, ప్రేరణ మరొక టీం, కిరాక్ సీత, నైనిక, విష్ణుప్రియ ఇంకొక టీంగా మారిపోయారు. ఇక తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో విష్ణుప్రియ మాట్లాడుతూ శక్తి క్లాన్లో నాకు గుర్తింపు వచ్చినట్టు కనిపించడం లేదు, నాకు సీత దగ్గర ఉండాలని ఉంది అంటూ సీత దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత సోనియా, నిఖిల్ కోఆర్డినేషన్ బాగుంటుంది, నేను నిఖిల్ క్లాన్ ని చూస్ చేసుకుంటున్నాను అని సోనియా చెప్పగా ఊహించింది కదా అన్నట్టుగా యష్మి గౌడ మరోసారి యాటిట్యూడ్ తో స్మైల్ ఇచ్చింది. శక్తి టీంలో ఆల్రెడీ స్ట్రెంత్ ఉండడం వల్ల కొన్నిసార్లు నాకు ఆడే ఛాన్స్ దక్కలేదు, సీత క్లాన్ లో నేను ఆడగలను అనుకుంటున్నాను అంటూ సీత క్లాన్ లోకి వెళ్ళిపోయింది నైనిక. నిఖిల్ గుడ్ లీడర్, స్ట్రాంగ్ అంటూ పృథ్వీ నిఖిల్ టీమ్ లోకి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ నబీల్, సీత అండ్ నిఖిల్ ని కంపేర్ చేసుకుంటే నాకు సీత రియల్ అనిపిస్తుంది, అక్కడైతే నేను గేమ్ బాగా ఆడగలను, నా బెస్ట్ ఇవ్వగలను అనుకుంటున్నాను అంటూ ఇండైరెక్ట్ గా నిఖిల్ పై ఫేక్ అంటూ కామెంట్స్ చేశాడు. చివరిగా యష్మి గౌడ తన నోటికి పని చెప్పింది. సమయం సందర్భం లేకుండా ఎప్పటిలాగానే నేను ఈ హౌస్ కి బ్యాండింగ్ పెంచుకోవడానికి రాలేదు, స్పోర్టివ్ గా గేమ్ ఆడడానికి వచ్చాను. సీతా క్లాన్ లో ఉన్న అందరూ గేమ్ ని స్పోర్టివ్ గా తీసుకుంటారు అని నమ్ముతున్నాను, అందుకే కాంతార టీమ్ కి అంటూ వెళ్తుండగా ప్రేరణ ఒక్క నిమిషం బిగ్ బాస్ అంటూ యష్మి గౌడ ఆపింది. ప్రేరణ డైలాగ్ తో ప్రమోను ఎండ్ చేసి అసలేం జరగబోతుంది అనే విషయాన్ని సస్పెన్స్ లో పెట్టారు బిగ్ బాస్. కానీ లైవ్ అప్డేట్ ఏంటంటే యష్మి కాంతార టీంకి వెళ్తూ ఉంటే ప్రేరణ అప్పి స్వాప్ చేసుకుంటుంది. సో ఇప్పటికే కాంతార టీంలో చాలా మంది 6 మెంబర్స్ దాకా ఉన్నారు కాబట్టి ఇంకా మిగిలిన ఇద్దరు ఖచ్చితంగా అక్కడికే వెళ్ళాలి, శక్తి టీంకే వెళ్ళాల్సి వస్తుందని చెప్పి ప్రేరణ స్వాప్ చేసుకుంటుంది. సో యష్మి ఇంకా సోనియా ఇద్దరు ఒకే టీంలో పడతారు. మణికంఠ కూడా సేమ్ శక్తి టీంకి వెళ్ళిపోతాడు, ప్రేరణ మాత్రం కాంతార టీంకి వెళ్ళిపోతుంది. లైవ్ అప్డేట్. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి.